బాగా సంతోషం కలిగిన సంఘటనలు అంటే జీవితంలో గానీ, న్యూస్ చదివినప్పుడు గానీ, అలాగే బాధ కలిగిన సంఘటనలున్నాయా సార్? సంతోషం కలిగిందంటే బాగా సంతోషం. ఉద్యోగం వచ్చినప్పుడు, ఆ! అలాగే 1983లో ఆ! మనం ప్రపంచ కప్ గెలిచాం మొదటిసారి. క్రికెట్ అవునండి. కపిల్ దేవ్. కపిల్ దేవ్. అది. ఆ వార్త మీరు చదివారా సార్ అది? ఆ! ఆ! కానీ మరి ఒళ్ళు గగురుపోవటం ఇయన్నీ ఎలా చదివారు? ఆ! అయి కంట్రోల్ చేసుకోలేము. హ్మ్. చాలా బాధ కలిగించింది ఏంటంటే, హ్మ్. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య. చాలా పొద్దున చాలా దారుణంగా. అవును. వాళ్ళ బాడీ ఆ, గార్డ్‌లే. ఆవిడ అంగరక్షకులే. 16 గుళ్ళు. హ్మ్. అది 10 రోజుల పాటు చెప్పాల్సి వచ్చింది. హ్మ్. ఆవిడ ఇది కూడా వెంటనే ప్రకటించలేదు, ఆపారు. అవును. అలాగే రాజీవ్ గాంధీ హత్య, ఆ! అది కూడా. మీరు కూడా చెప్పారన్నమాట. ఓకే అండి. చాలా తర్వాత బాధాకరంగా దానికి తోడు చివరిలో రాజశేఖర రెడ్డి గారి విమాన ప్రమాదం. అప్పుడు కూడా మీరు చదువుతున్నారు వార్తలు. ఓకే అండి. అది చదివి హ్మ్. తర్వాత నేను అమెరికా వెళ్ళాను హ్మ్. మా పిల్లల దగ్గరికి. ఓకే అండి. ఆ రోజు చదివేసి, హుహు. అది కూడా పొద్దున మిస్ అయింది ఫ్లైట్. ఓకే అండి. సాయంత్రం దాకా చెప్పనివ్వాల. హ్మ్. సాయంత్రం చెప్పారు, రోసయ్య గారు వచ్చి చెప్పారు. ఓకే అండి. హ్మ్. అట్లా అంటే ఇవన్నీ అంటే ప్రపంచ స్థాయి నాయకుల గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు అవునండి. అంత దారుణంగా హత్య చేయబడ్డారు. హ్మ్. అది చాలా బాధాకరం. హ్మ్. వీటన్నిటికంటే మించి 77లో హ్మ్. దివి తుఫాన్. తాలూకాలో ఉప్పెన అమ్మో! వచ్చింది. అవును. కొన్ని వేల మంది చచ్చిపోయారు. అవునండి. రోజు హ్మ్. మా కెమెరా టీం వెళ్ళేది, హ్మ్. అక్కడ షూట్ చేసేవాళ్ళు. అప్పుడు ఎలక్ట్రానిక్ కెమెరాస్ కాదు, అవును. పెద్దవి అవును. ఆరిఫ్లెక్స్ అని అవునండి. ఇంత ఉంటుంది, ఒక్కొక్కటి 25 కేజీలు ఉంటుంది. అవునండి. అది మోసుకుంటూ మా కెమెరామెన్ వెళ్ళేవాళ్ళు. హ్మ్. ఆ నీళ్ళల్లో వెళ్తే కాలు పెడితే అన్నీ కళేబరాలే. అవును. ఆ నీళ్ళల్లో ఉండి అవి హ్మ్. షూట్ చేసి తీసుకొచ్చి. చాలా బాధాకరమైన అబ్బో! హ్మ్. అప్పుడు ఎంవి కృష్ణారావు గారని మినిస్టర్ ఉండేవారు. అవునండి. ఆయన అక్కడ ఉండి హ్మ్. వీళ్ళకి ఇళ్ళు కట్టించి హ్మ్. ఇవి చేసి, ఏవిఎస్ రెడ్డి గారని కృష్ణా జిల్లా కలెక్టర్, అవునండి. ఆయనకి హ్యామ్ రేడియో అని ఉండేది. అవునండి. అదే అంటే ఇప్పుడు మన మొబైల్ లాగా అవునండి. అది పెట్టుకుని వర్క్ చేసి హ్మ్. తర్వాత ఈ జాలర్లు వీళ్ళకి ఇళ్ళు కట్టించారు. అదండి. అందువల్ల ఇప్పుడు ఉప్పెన వచ్చినా అంత ఇబ్బంది ఉండదు. అవునండి. అంటే ముందే తెలిసిపోతుందండి. ముందు తెలిసి ఆ ప్లేస్‌ని ఆ, వెకేట్ ఖాళీ చేపించడం, చేస్తారు, ఖాళీ చేయించడం ఖాళీ చేస్తారు. జరుగుతుంది. ఆ! అప్పుడు ఏంటంటే ఇళ్ళు లేవు, ఇంత టెక్నాలజీ గుడిసె. లేదు. ఇంకా మీరు మొట్టమొదట్లో దూరదర్శన్‌కెళ్ళినప్పుడు ఎలా వెళ్ళేవారు సార్? మీకేంటి ట్రాన్స్‌పోర్ట్ ఎలా ఉండేది? అంటే మోటార్ సైకిలా? నా ఆ! నా స్కూటర్ ఉండేది. స్కూటర్ ఉండేది. ఓకే. తర్వాత కారు కొనుక్కున్నాను. తర్వాత కారు కొనుక్కున్నారు. మేకప్ అండి? అక్కడ మేకప్ ఆర్టిస్ట్ ఉంటాడుగా, మేకప్ ఓకే అండి. మేకప్ మ్యాన్ ఉండేవారు. మేకప్ బాలి వేసేవారు. అని, ఆ! కాశ్మీర్ అతను. ఓకే. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా, అవునండి. ఎక్కడి నుంచైనా ట్రాన్స్ఫర్ చేస్తారు. హ్మ్. అతన్ని కాశ్మీర్ నుంచి పంపించారు. హ్మ్. అతను ఎప్పుడు అంటుండేవాడు, హ్మ్. శాంతి నేను కాశ్మీర్ వెళ్ళిపోతా, కాశ్మీర్ హ్మ్. వాళ్ళు మేకప్ వేసాము. ఓకే అండి. అంతేగాని వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ ఏమి మీకు ప్రొవైడ్ ఆహా, చేయలేదు దూరదర్శన్ వాళ్ళు. మనం వెళ్ళాలి. ఇంకా చివరగా మీరు మన దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే, సంతోషం కూడా కరువైంది సార్. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులుంటున్నాయి. సంతోషంగా ఉండట్లేదు అవును. సార్. సంతోషంగా ఉండాలంటే అసలు ఏంటి? పద్ధతి ఏంటి? ఆనందంగా, సంతోషంగా నాకు తోచిన ఒక 3 వాక్యాలు ఉన్నాయండి. ఓకే అండి. ఒకటి, నిన్నటి గురించి హ్మ్. నిరాశపడద్దు, ఓకే. నిన్నటి గురించి నిరాశపడొద్దు. రేపటి గురించి ఆ! అత్యాశపడద్దు, ఓకే. రేపటి గురించి అత్యాశ పడొద్దు. ఈనాటి గురించి హ్మ్. ఆవేశపడద్దు. ఓకే. ఆవేశపడొద్దు, ఆందోళన వద్దు. ఆ, హ్మ్. దానివల్ల హ్మ్. నువ్వు చెయ్యవలసిన సమయంలో హ్మ్. సరిగ్గా చెయ్యగలుగుతావు. అది. నిన్నటి గురించి ఆలోచిస్తే హ్మ్. అలా పోయింది, ఇలా పోయిందని నీరసపడి నిస్పృహ వస్తుంది. అదండి. రేపటి గురించి అలా ఉండాలి, ఇలా ఉండాలి, హ్మ్. నీ శక్తికి మించి ఆలోచిస్తావు. అవును. వద్దు. ఇవాళ కూడా హ్మ్. చెయ్యవలసింది నీ శక్తి ఎంత, హ్మ్. ఎంత చేయగలవు అది. అది చెయ్యి. హ్మ్. చేసేది చిత్తశుద్ధితో చెయ్యి. అదండి. అప్పుడు సంతోషం హ్మ్. నీకు సదా అందుబాటులో ఉంటుంది.
మన గవర్నర్, ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఒక అమ్మాయిలు లోపలికి వెళ్ళి మసాజ్ చేయించుకునేవారండి. అది అప్పుడు మీరు ఉన్నారా సార్? అది ఇంకా ఉద్యోగంలో ఉన్నారా? ఎన్‌డి తివారీ అని ఆ! ఆ! పట్టుకున్నారు ఆయన్ని అవునండి. అవునండి. తర్వాత. ఆ! అంటే అసల మీరు చెప్పిన దానికి అసలు ఆయనకి ఎంత, అది ఒక పెద్ద అధికారంలో ఉన్నారు ఆయన. ఆయన అప్పటికే 70 ఏళ్ళు. హ్మ్. అయినా కూడా వీళ్ళు హ్మ్. తర్వాత ఏదో మార్చాడు. నాకు అవును. ఒంట్లో బాగలేక ఆ! వాళ్ళని కాళ్ళొత్తమన్నాను. హ్మ్. పత్రికల వాళ్ళు వేరే కథ చెప్పారు అన్నాడు. హ్మ్. ఇవన్నీ రాజకీయంగా నడిచేటువంటి కథలు. అటువంటివేమైనా ఉంటే క్లినిక్‌కి వెళ్ళటం ఏదో ఆ! ఉండాలి. అంటే రాజ్‌భవన్ ఒక అంటే అది పవిత్ర ఇది గదా! గవర్నర్ గారు ఉండేటువంటి హ్మ్. స్థలం. అవును. గవర్నర్ గారంటే నాకోటి జ్ఞాపకం వచ్చింది. హ్మ్. నాకు సంబంధించి. నేను 1977లో టీవీ మొదలైందండి. మొట్టమొదటి రోజున నేనే చదివాను. హ్మ్. వార్తలు. అవును. వార్తలప్పుడు గాదు. ఆహా! వార్తలు 1983 నవంబర్ 14. ఓకే. ఆ రోజు నుంచి నేనే చదువుతూ వచ్చాను. 40 ఏళ్ళు. ఓహ్! ఓకే. హ్మ్. రిటైర్ అయ్యేదాకా. హ్మ్. చదువుతున్నప్పుడు చాలామంది పెద్దవాళ్ళు చూశారు, మెచ్చుకున్నారు. హ్మ్. మెచ్చుకోని వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఇలా చదివితే బాగుంటుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అవునండి. వీళ్ళందరిని అంటే నాకు గుర్తుండిపోయిన కొంతమందిలో పెద్దవాళ్ళల్లో హ్మ్. ఒకాయన ఎవరంటే కేసీ అబ్రహాం గారని ఓహ్! అవును. కేసీ రాష్ట్ర అబ్రహాం. గవర్నర్. అవునండి. ఆయన గవర్నర్. గవర్నర్. హ్మ్. ఆయన కేరళ అనుకుంటానండి ఆయన. అవునండి. కేరళ నుంచి వచ్చారు. టీచర్‌గా పనిచేశాడు. ఆయన పదవిలో ఉన్నప్పుడు హ్మ్. ఇక్కడ ప్రతిరోజు వార్తలు చూసేవాడు. ఆయనకి తెలుగు రాదు. అయినా హ్మ్. చూసేవారు. హ్మ్. చూసి, విని రేపు ఆయన పదవీ విరమణ చేస్తారనంగా మా డైరెక్టర్‌కి కబురు పెట్టారు. హ్మ్. ఆ అబ్బాయిని నేను కలవాలి, పిలవండి అని. పంపించానండి. ఓకే. మా డైరెక్టర్ భయపడ్డారు. హ్మ్. "ఏం తప్పు చదివావు నాయనా అని నిన్ను పిలిచారని." హ్మ్. "సార్ ఏం చదవలేదు. వీళ్ళు ఏం రాసిస్తే అదే చదివానండి." వీళ్ళు పద హ్మ్. సరే మేము వెళ్ళాం రాజ్‌భవన్‌కి. హ్మ్. మేము వెళ్ళేటప్పటికి ఆయన పెద్దాయన మేడ మీద నుంచి లిఫ్ట్‌లో దిగొస్తున్నారు. హ్మ్. దిగొచ్చి రాంగానే "హాస్ దట్ బాయ్ కమ్?" ఆ! అబ్బాయి వచ్చాడా? అన్నాడు. వచ్చాడు. ఆ! చూసి లేచి సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్ ఓకే. ఆ! కూర్చున్నాడు. కూర్చున్న హ్మ్. తర్వాత ఆయన దగ్గరికొచ్చి మెల్లిగా నడుస్తారు. పెద్ద అవును. మనిషి నడవలేరు. హ్మ్. వచ్చి నా పక్కన కూర్చున్నాడు. కూర్చుని హ్మ్. ఐ యామ్ ఏ మలయాళి. ఓకే. ఐ డోంట్ నో తెలుగు. హ్మ్. ఐ వాచ్ యువర్ న్యూస్ ఎవ్రీ డే. ఓకే. హ్మ్. ఐ లైక్ ఇట్. ఓకే. ఐ ఇంకా లెర్న్డ్ తెలుగు ఫ్రమ్ యూ. ఆ! నాకు ఇంకే ఇంకా ఒళ్ళు గగుర్పాటు అంటారు కదండీ! పులకించిపోవడం. చేతులిచ్చి దండం పెట్టేశారు. హ్మ్. పెడితే ఆ తర్వాత అన్న మాటండి. హ్మ్. ఐఎమ్ ఏ పూర్ మ్యాన్. ఆయన ఆ! ఐఎమ్ ఏ టీచర్. ఓకే. ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు గివ్ యూ యాస్ ఓకే. ఎ గిఫ్ట్. హ్మ్. అంటే నేను నో సార్ యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ఎనఫ్. హ్మ్. నో 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 వెయిట్ ఆ! సిట్ డౌన్ ఆ! అని ఆ పక్కన తన చెఫ్ ఉంటాడు. అవునండి. రాజమౌళి వాడిని పిలిచి పాలు తీసుకురా అన్నాడు. హ్మ్. నేను కాఫీ తాగనని తనకు తెలుసు. ఓకే అండి. తీసుకొచ్చాడు. తీసుకొస్తే కప్పులో ఆయన వణుకుతున్న చేత్తో ఆయన హ్మ్. పోసాడండి. సొంతగా అది. పెద్దాయన. ఇది పోసి రియల్ అది గిఫ్ట్ అనమాట ఆ! అండి. దిస్ ఈస్ ది గిఫ్ట్ ఐ కెన్ గివ్ యూ. ప్లీజ్ టేక్. ఓకే అండి. అయ్యో! థాంక్స్. ఇప్పుడు పద్మశ్రీ, పద్మ విభూషణ్ కన్నా ఇంత ఆనందం ఎక్కడొస్తది సార్? ఆ! అవి 10 పద్మవిభూషణ్‌ల కింద లెక్క. ఓకే. ఆ! ఆయన నేను తాగేదాకా ఉండి హ్మ్. ఆ కప్పు మళ్ళీ నేను ఆయన ఎంగిలి కప్పు తీసుకుంటా అంటారు. వద్దు సార్ నో 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 ఆ! తీసి పక్కన పెట్టి అదే. హ్మ్. ఐ విల్ బి గోయింగ్ టు కేరళ టుమారో హ్మ్. బట్ స్టిల్ ఐ విల్ వాచ్ యూ. ఓకే. అదే ఐ అట్లా. విల్ నాట్ ఫర్గెట్. హ్మ్. ఐ లైక్ యూ వెరీ మచ్. ఓకే అండి. థాంక్స్. ఆ! గాడ్ బ్లెస్ యూ. హ్మ్. వెనెవర్ టైమ్ యూ పర్మిట్స్. ఆ! ఆ! యూ కమ్ టు కేరళ. ఓకే. బీ మై గెస్ట్. ఓకే. అలాగే.